హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సుబ్బు. మీరు చూస్తున్నారు కోడింగ్ విత్ సుబ్బు. ఈ రోజు మన వీడియోలో పైథాన్‌లో పార్ట్ 3 అన్నమాట. డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి అని తెలుసుకుందాం అన్నమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి గైస్. లైక్ చేయండి వీడియోని. ఓకే. మనం డేటా టైప్స్ గురించి మాట్లాడుతున్నాం. సో డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వేరియబుల్స్‌లో చూసాము. వేరియబుల్స్‌లో మనం కొన్ని వాల్యూస్‌ని స్టోర్ చేస్తున్నాము. అంటే ఎటువంటి వాల్యూ స్టోర్ చేస్తున్నాం? లైక్ ఇంటిజర్స్ స్టోర్ చేస్తున్నాము. ఇంటిజర్స్ అంటే క్యారెక్టర్స్, స్ట్రింగ్స్ అంటే టెక్స్ట్ స్టోర్ చేస్తున్నాము. అండ్ ఇంటిజర్స్ అంటే ఆహ్, నంబర్స్ ఉన్నాయి కదా! నంబర్స్ స్టోర్ చేస్తున్నాము. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్ చేసుకుంటాం కదా! ఆ డేటా అనేది ఏ డేటాలో స్టోర్ అవుతుంది అండ్ ఎంత సైజ్ వేసుకొని స్టోర్ అవుతుంది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ స్టోరేజ్ అనేది ఎలా ఉంటుందో నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట మీకు. ఈ డేటా టైప్స్ అంటే లైక్ మనకు ఒక వేరియబుల్‌లో ఏ డేటా స్టోర్ అవుతుంది అండ్ ఎంత మెమరీలో స్టోర్ అవుతుంది అని చెప్పుకునేది ఇది డేటా టైప్స్ అంటారన్నమాట. ఈ డేటా టైప్స్‌లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అయేంటి అంటే ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయన్ని మన పైథాన్ యొక్క డేటా టైప్స్ అన్నమాట. ఇవేంటి అంటే ఫస్ట్ టెక్స్ట్ ఫార్మాట్‌లో లైక్ మనము మన నేమ్ రాసుకున్నా, లేదా మనం ఏబీసీ అని రాసినా, మన డీటెయిల్స్ ఏదైతే టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటదో, ఆ టెక్స్ట్ ఫార్మాట్‌లో వచ్చేసి మనకి ఏమంటారంటే స్ట్రింగ్ అంటారనమాట. అది ఎలా ఉండిద్దంటే డబుల్ కోట్స్‌లో మనం స్ట్రింగ్‌ని డిక్లేర్ చేస్తామనమాట. అండ్ న్యూమరిక్ అని ఇంకో డేటా టైప్స్ అనమాట. న్యూమరిక్ టైప్‌లో ఏమేంటి అంటే ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ అనమాట. ఇంటీజర్ అంటే మనకి నంబర్స్ అన్నమాట. 1, 2, 3. ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్ అన్నమాట. 0,1 సారీ 0.1, 0.2, 0.3 ఇలా మన డెసిమల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అండ్ కాంప్లెక్స్ అంటే 0 ప్లస్ 1 జే అని లాస్ట్‌లో జేని యాడ్ చేస్తే అది కాంప్లెక్స్ నంబర్ అయిపోయిద్దన్నమాట. సీక్వెన్షియల్ టైప్స్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకునేదన్నమాట. అది దాంట్లో డేటా టైప్స్ ఏమున్నాయంటే లిస్ట్, టపుల్, రేంజ్ అన్నమాట. అండ్ మనం మ్యాపింగ్‌కి అంటే ఇది ఎలా స్టోర్ చేసుకునేదంటే ఒక కీ వాల్యూ పేరు కిందకి. అంటే నీ నేమ్ ఉంది. నీ పేరేంటిది? ఇప్పుడు నేమ్ అని అడిగాను. నీ నేమ్ అని అడిగాను. నేము. నీ పేరేంటిదంటే నీ పేరు చెప్తావు. నా పేరు సుబ్బు. అండ్ నీ ఏజ్ ఏంటిది? ఏజ్ వచ్చేసి 10 అలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. అండ్ సెట్ డేట్ టైప్ అన్నమాట. సెట్‌లో మనకి సెట్ అండ్ ఫోర్జన్ సెట్ ఉండిద్దనమాట. ఇది మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి అండ్ డూప్లికేట్స్ అలౌ చేయదనమాట. అండ్ బూలియన్ అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వాటికి ఉపయోగిస్తామన్నమాట. అండ్ దీంట్లో జస్ట్ 2 ఉంటాయి. ఎయిదర్ ట్రూ అయినా అయ్యుండాలి లేదా ఫాల్స్ అయినా అయ్యుండాలి. అండ్ బైనరీ డేటా టైప్స్ ఉంటాయి. బైట్ అర్రే అండ్ మెమరీ క్యూ ఉండిద్ది. నన్ డేటా టైప్ అంటే నన్ అని ఉండిద్దనమాట. జస్ట్ జస్ట్ నేనేందంటే డేటా టైప్స్ ఏమున్నాయని చెప్పానంట. దట్స్ ఇట్. వేరియబుల్స్‌లో ఎలా యూజ్ చేస్తారని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఫస్ట్ ఈ వీడియోలో మట్టుకి నంబర్స్ గురించి చెప్తాననమాట. నెక్స్ట్ వీడియో నుంచి స్ట్రింగ్స్ మనం మొత్తం డేటా టైప్స్ మొత్తం చూద్దాం. నంబర్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. న్యూమరిక్ నంబర్స్ ఉంటాయి. 1, 2, 3 జీరో నుంచి స్టార్ట్ అవుతాయి. అని ఉంటాయన్నమాట. ఇక్కడ నంబర్స్‌లో 3 డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ఏమేంటి అంటే ఇంటిజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ అన్నమాట. ఈ ఇంటిజర్ ఎలా యూజ్ చేస్తామంటే మనం చూసుకుంటే ఇక్కడ 3 డేటా టైప్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 అనేది ఇంటీజర్ కిందకి వెళ్ళిద్దనమాట. 1 నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 2.0 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 జే. జే అనేది కంపల్సరీ అన్నమాట కాంప్లెక్స్‌కి. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇలా అన్నిటిని ప్రింట్ చేద్దాం మనం వాల్యూస్. ఒకవేళ మీరు సిలో, జావాలో చూసుంటే మీరిక్కడ ఇంట్ అని ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. ఇంట్ అని. ఇక్కడ ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని స్పెసిఫై చేయాలన్నమాట. ఇక్కడేందంటే మన పైథాన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కాబట్టి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా పోయిద్ది. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని ఇది ఓకే. ఈ డేటా టైప్ సంబంధించింది అని అదే డిక్లేర్ చేసుకునిద్దనమాట. ఇక్కడ మనం 1, 2.0, 0 అనేది ప్రింట్ అవుతుందన్నమాట. మనకి ఇది ఏ డేటా టైప్ అని తెలుసుకోవడానికి మనం ఫంక్షన్ యూజ్ చేస్తామన్నమాట. అదేంటంటే టైప్ అనే ఫంక్షన్. ఎక్స్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ వై.
ఇప్పుడు మనం నంబర్స్‌లో ఉంటే అది ఇంటిజర్ అయిద్ది. డెసిమల్‌లో ఉంటే ఫ్లోట్ అయిద్ది. అండ్ ఇలా జే అని ఉంటే కాంప్లెక్స్ అయిద్దనమాట. ఇక్కడ మనం అవుట్‌పుట్ అనేది చూద్దామనమాట. ఇదిగోండి. ఇలా వస్తదనమాట. ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని మన వీడియోస్‌ని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.